షిరిడి సాయి కంబైన్స్ పైన డాక్టర్ ఎంవికే రెడ్డి గారితో కలిసి నేను నిర్మించిన మాయా ఫస్ట్ లుక్ మరియు ఆర్టిస్టులను ఈరోజు పరిచయం చేయడం కోసం ఇక్కడ కలిసాము. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా తర్వాత నేను బ్రేక్ తీసుకున్నప్పుడు అంటే నాకు ఇష్టమైన పని ఫిలిం మేకింగ్. సో మంచి డైరెక్టర్లతోని ఫిలిం ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను. సో అలా వచ్చినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ నీలకంఠ గారు. సో మన తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో నిల్చోబెట్టిన డైరెక్టర్ నీలకంఠ గారు. సో నీలకంఠ గారితో నా జర్నీ చాలా సంవత్సరాలు అనమాట. సో నేను ఫస్ట్ టైం స్నేహగీతం తీసినప్పుడు ఫస్ట్ మార్నింగ్ షో తను ప్రసాద్ ల్యాబ్లో చూసి చెప్పారనమాట, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూ రియల్లీ సర్ప్రైజ్డ్ మీ అండ్ గో అహెడ్ అని చెప్పారు. సో అది నాకు అనిపించింది అనమాట. నేను ఎప్పుడు ఆయన అంటుంటాను, ఆయన సినిమా వ్యవసాయదారుడు అని చెప్పి. ఆయనకు సినిమా తప్ప ఇంకొక లోకం ఉండదు. సో స్క్రిప్ట్లు ఒక 100 స్క్రిప్ట్స్ తయారు చేసి ఉన్నారు ఆయన. దాంట్లో నాకు నచ్చిన ఎప్పుడో అంటే ఈ కాన్సెప్ట్ చెప్పారు, ఈఎస్పి కాన్సెప్ట్. సో వెంటనే మాయా చేద్దాం అని చెప్పాను. సో దట్స్ హౌ వి సెలెక్టెడ్ మాయా. చెప్పాలంటే ఫర్ ద పాస్ట్ 10 years బీన్ వాంటింగ్ టు మేక్ దిస్ ఫిల్మ్. షో కంటే ముందు ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు ఇట్ ఇస్ కమింగ్ ఆన్ టు స్క్రీన్. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ ఎంవికే రెడ్డి గారికి అండ్ శ్రీధర్ గారికి. దే మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. దిస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ ఐఎమ్ రియల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రజెంటింగ్ దిస్ ఫిల్మ్ టు యూ ఆల్. ఈ సినిమాకు నేను క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐ వాస్ కైండ్ ఆఫ్ లుకింగ్ ఎట్, అంటే ఈ సినిమాలో ఒక మిస్టరీ, ఒక ఇంట్రిగ్ అనేది చాలా మెయిన్ ఎలిమెంట్. ఫిల్మ్ బేసిక్గా వచ్చేసి మనందరం తరచుగా వింటూ ఉంటాం ఈఎస్పి, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్. అంటే అతీంద్రియ మనకు మన సెన్సెస్కి లేనిది ఇంకొక 6th సెన్స్. సో దాని మీద నేను వర్క్ చేసి ఈ స్క్రిప్ట్ని వర్క్ చేశాను. ఇది వచ్చేసి ఈఎస్పి అనేది ఒక వైడ్ సబ్జెక్ట్, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్. దాంట్లో క్లార్వాయిన్స్ అంటే అతీంద్రియ దృష్టి, అంటే జరిగేది ముందరనే కనపడుతుంది. కొన్ని ఇట్లాంటి కేసెస్ చాలా వరకు రికార్డ్ అయినట్టు మనకు తెలుసు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని నేను ఈ స్క్రిప్ట్ని వర్కౌట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే ఇట్ హ్యాస్ కమ్ అవుట్. నాట్ ఓన్లీ మీ, మా ప్రొడ్యూసర్ గారు కూడా సినిమా చూసి ఫెల్ట్ సో హ్యాపీ అండ్ దట్ వాస్ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మై ఫిల్మ్. సో ఈ స్క్రిప్ట్కి నేను కాస్టింగ్ అనుకున్నప్పుడు నాకు చాలా మైండ్లో వాస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ థాట్. అంటే ఈ సెంట్రల్ క్యారెక్టర్, ద క్యారెక్టర్స్ నేమ్ ఇస్ సిద్ధార్థ్. హీఈస్ అ ఫ్యాషన్ డిజైనర్. సో అతను వచ్చేసి ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక ఇంట్రిగ్ ఉండాలి, ఒక మిస్టరీ, అండ్ ద క్యారెక్టర్ షుడ్ హ్యావ్ ఎ స్టైల్. సో అది అనుకున్నప్పుడు నా మైండ్కు ఫస్ట్ వచ్చింది వాస్ థింకింగ్ ఆఫ్ హష్, అండ్ దట్స్ మై ఫస్ట్ థాట్ దట్ కేమ్ టు మై మైండ్. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, నాకు కోఆపరేషన్ ఇచ్చిన టెక్నీషియన్స్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్గా నా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఈరోజు సినిమా నాకు నా విజన్ ప్రకారం వచ్చిందంటే దర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, బికాస్ ఆఫ్ ద ట్రమెండస్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ మై టెక్నీషియన్స్. నా విజన్ని వాళ్ళు క్యాప్చర్ చేయగలిగారు. నా కెమెరామెన్ బాలరెడ్డి గారు కానీ, ఆర్ట్ డైరెక్టర్ బాబ్జీ గారు కానీ, అండ్ మై ఎడిటర్ నవీన్ న్యూలే కానీ, అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు కానీ, అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ కాస్ట్యూమ్ స్టైలింగ్ చేసిన రమాదేవి గారు కానీ, దే వర్ ఏబుల్ టు క్యాచ్ మై విజన్ అండ్ గివ్ మీ ద వెరీ బెస్ట్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. నీలకంఠన్ గారు కొంచెం జనరల్లీ వాట్ ఫిల్మ్స్ హీ టేక్స్, ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హీ టేక్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద క్రూ ఆల్సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనకి జాతీయ అవార్డు ఇచ్చిన డైరెక్టరు, మన గౌరవం కాపాడిన డైరెక్టరు. అలాగే వచ్చింది కదా అని అది కాకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు. ప్రతి సినిమా కొత్త కథ, కొత్త కథనంతో వస్తాడు. సో ఈసారి మాయతో వచ్చాడు. మనందరినీ మాయ చేస్తాడని అనుకుంటున్నాను. డెఫినెట్గా మాయ చెయ్యాలి. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి కొత్త కథలు కావాలి, కొత్త సినిమాలు కావాలి, కొత్త తరం కావాలి. సో ఐ విష్ ద హోల్ టీమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఈ టీంలో ప్రొడ్యూసర్ మధుర, శ్రీధరు, నీలకంఠ్, శేఖర్ చంద్ర, నవీన్, ఆల్ దీస్ గైస్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నీలకంఠ్ చాలా మంచి ఫ్రెండ్ నాకు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి. అండ్ శ్రీధర్ హెస్ బిన్ ట్రావెలింగ్ విత్ మీ. నాకు మొదలైన దగ్గర నుంచి అతను ఆడియో కంపెనీలో బిన్ ట్రావెలింగ్ టుగెదర్.
అండ్ నవీన్ ఎడిటరు నాకు ఇంతకుముందు పని చేశాడు, ఒక సీరియల్ తీసినప్పుడు ఏదో పని చేశాడు. అండ్ శేఖర్ వచ్చి నాకు మంచి ఫ్రెండ్ అయిన హరి వాళ్ళ అబ్బాయి, అండ్ అట్లా పరిచయం నాకు. పోతే ఈ టీంలో మెయిన్ టెక్నీషియన్స్ అందరూ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే మనుషులు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మద్రాస్ శ్రీధరు ఐఏఎం చేసిన వెరీ స్ట్రాంగ్ ఇన్ మార్కెటింగ్. అతనికి సినిమా ప్యాషను, మల్టీ టాస్కింగ్. అతను ఒక మీడియా రన్ చేస్తాడు, ఒక ఆడియో కంపెనీ రన్ చేస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. అన్ని టాలెంట్స్ ఉన్నాయి అతనిలో. I would like to use this opportunity to to give a message to the young actors. A lot of people ask me on Facebook how to get into the industry and how are you doing films? Are you from, do you have a family background or something? Such questions. So my only message to them is that it's not true that, you know, if you don't have anyone in the industry, you'll not get work. It's absolutely false. I'm not an example, but I would like if somebody gets inspired by my small story, because there are people like Madras Sridhar sir, there are people like Dream Heroes of Fulfill Aindi. So I think I won't be able to do anything bigger than this. Telugu. sorry. కానీ అదే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఐ హోప్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. Films, and since I hail from North India, I never expected to get a debut like this, and I would like to thank my producer and director and everybody from the team for believing in me. In spite of being a newcomer, they nurtured me, they guided me, they welcomed me, and it was the most amazing experience of my life. Not just as an actor, also as a person. I've grown a lot in the past few months, and well, the film has it has definitely come to our expectations. I really hope that everybody enjoys it, and thank you very much. Have a lovely evening ahead. బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మాయా. బ్యూటిఫుల్ డైరెక్టర్ నీలకంఠ సార్తో ఫస్ట్ మూవీ, నా తెలుగు ఫస్ట్ మూవీ వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఆల్సో మా టెక్నీషియన్స్, కెమెరామెన్ చాలా బాగా చూపించారు, అందరినీ బాగా చూపించారు. ఫస్ట్ మూవీ తెలుగులో నాకు ఒక ఛాలెంజింగ్ రోల్ దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక యాక్టింగ్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక రోల్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఐ విష్ మాయా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మాయా చిత్రం చాలా డిఫరెంట్ ఫిల్మ్ అండి. ఇది స్క్రీన్ ప్లేకి మళ్ళీ చాలా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉన్న సబ్జెక్ట్. అండ్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ హీరోయిన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. వర్కింగ్ విత్ నీలకంఠ గారు నాకు ఎప్పటి నుంచో ఈ టైప్ ఆఫ్ జానర్స్, చిన్న థ్రిల్లింగ్ అండ్ లవ్ స్టోరీ అండ్ మెలడీ సాంగ్స్ ఉన్నాయి ఒక థ్రిల్లర్లో. సో నాకే ఫస్ట్ ఎడిట్ రీ రికార్డింగ్ చూసేటప్పుడు ఈవెన్ ఐ వాస్ కంప్లీట్లీ స్వెటింగ్ అనమాట. ఏమవుద్ది, క్లైమాక్స్ ఏమవుద్ది, అంత థ్రిల్లింగ్ మూవీస్ చేయడం అంటే ఐ రియల్లీ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్ జరుగుతుంది, అండ్ సాంగ్స్ నీలకంఠ గారితో కూర్చొని సాంగ్స్ అవన్నీ కూడా ఐ ఎంజాయ్ దట్ రియలీ. సో సాంగ్స్, ఐ హోప్ సాంగ్స్ కేమ్ అవుట్ రియలీ వెల్. అదే త్వరలో ఆడియో రిలీజ్లో వింటారు. అండ్ సో ఐ థ్యాంక్ నీలకంఠ గారు బికాస్ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అంటే చిన్న చిన్న రీ రికార్డింగ్ దగ్గర కూడా కూర్చునేవారు. సో జస్ట్ రీసెంట్లీ 3-4 days బ్యాక్, ఎస్డే అయితే, సో రీ రికార్డింగ్ ఎక్కడ స్టార్ట్ పాయింట్స్ చిన్న చిన్న ఇట్లా చేస్తే బాగుంటుందా. సో ఐ కీప్ లెర్నింగ్ నైస్ థింగ్స్. ఈవెన్ ద సాంగ్స్ ఎంత సింప్లిఫైడ్గా ఉంటే ఆర్ వెరైటీగా రూల్స్ బ్రేక్ చేసి ఒక పల్లవి అట్లా కాకుండా ఇంకా వెరైటీగా సూదింగ్ సాంగ్స్ ఎలా చేయాలి అని ఎవ్రీథింగ్. ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ నీలకంఠ గారు. థ్యాంక్ యూ లాట్ సార్. అండ్ ఐ థ్యాంక్ మద్రాస్ శ్రీధర్ గారు బికాస్ హీ కీప్స్ ఎంకరేజింగ్ మీ. ఈ సినిమా అని కాదు, నేను ఆయన సినిమా చేయాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. సో నేను చేసే పాస్ట్ 3G లవ్ కానీ, మేం వయసుకు వచ్చాం కానీ, ఎనీ మూవీ నేను చేసిన సాంగ్స్ ఏదైనా కూడా హీ యూస్ టు కాల్ మీ, హీ యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. ఎప్పుడు కనిపించినా కూడా హీ యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. సో ఇట్స్ రియలీ నైస్ డూయింగ్ అ ఫిలిం ఫర్ మద్రాస్ శ్రీధర్ గారికి ఇలా మ్యూజిక్ చేయడం అనేది. బికాస్ ఈ సినిమా కూడా నేను సాంగ్స్ చేస్తుంటే ఈజ్ టు ఎంకరేజ్ మీ, ఈ సాంగ్ బాగుంది, హే ఇది బాగుంది, సో ఇది ఇంకా ఇట్లా ఉంటే ఇంకా బెటర్గా ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్, ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ బిల్డింగ్ అప్.
So, and mainly I thank Damu sir and Bharatwaj sir for their blessings, and thank you so much.